జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన ప్రధాని మోడీ గారు ఒక సంచలన ట్వీట్ ఒకటి చేశారు ఇంతకు దేని గురించి ట్వీట్ చేశారు ఏంది ఆ మ్యాటర్ అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా గత 2 రోజుల నుంచి మన పార్లమెంట్లో కీలకమైనటువంటి ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుకు సంబంధించినటువంటి చర్చ ఓటింగ్ అయితే జరిగింది అది కూడా లోక్సభ రాజ్యసభ 2 సభల్లో కూడా ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి పెద్ద ఇతర చర్చలన్నీ కూడా జరిగినాయి ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది ఈ దేశానికి ఎంతో ప్రయోజనకారి ఓకేనా సరే ఈ బిల్లు పైన పార్లమెంట్లో చర్చలు జరిగే సమయంలో ప్రధాని మోడీ గారు పార్లమెంట్లో అయితే లేరు మరి అడిగి విన్నారు ఆయన అంటే ప్రధాని మోడీ గారు థాయిలాండ్కు పోయినారు ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి మీకు మోడీ గారు థాయిలాండ్ పోయింది మన 56 ఏళ్ల యువనేత మాదిరిగా ఏది ఈ థాయ్ మసాజ్ చేయించుకోవడానికి కాదు ప్రధాని మోడీ గారు బ్యాంకాక్లో జరుగుతున్నటువంటి అతి కీలకమైనటువంటి ఈ బీమ్స్టెక్ సమావేశానికి అయితే హాజరైనారు ఇక్కడ బీమ్స్టెక్ అంటే మన బంగాళాఖాతం చుట్టూ ఉన్నటువంటి దేశాలు పరస్పరం సహకారం అందించుకునేందుకు అదేవిధంగా ఈ దేశాల ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఈ బిమ్స్టెక్ కూటమిని అయితే ఏర్పాటు చేశారు ఈ బిమ్స్టెక్ కూటమిలో ఈ బంగ్లాదేశ్ భూటాను మన భారతదేశం అదేవిధంగా మయన్మారు నేపాల్ శ్రీలంక థాయిలాండ్ దేశాలు ఉంటాయి అంటే మోడీ గారు ఈ బిమ్స్టెక్ సమావేశానికి హాజరవడం ద్వారా తనకు రాజకీయాల కన్నా దేశ భవిష్యత్తే ముఖ్యమని చెప్పేసి భావించారనమాట అందుకే మోడీ గారు ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి కీలకమైన చర్చ జరిగే సమయంలో ఏమే పార్లమెంట్లో ఉండకుండా ఈయన పోయేసి ఆ చర్చల్లో పాల్గొన్నారు అర్థమైందా అయితే మోడీ గారు థాయిలాండ్లో ఉన్న సమయంలోనే ఇటు లోక్సభలోను అటు రాజ్యసభలోను ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు విజయవంతంగా పాస్ అయిపోయింది ఇక ఈ బిల్లు పాస్ అవడంతో ఇక ప్రధాని మోడీ గారు ఈ విషయం పైన స్పందించారు ఈ సందర్భంగా ప్రధాని మోడీ గారు ట్వీట్ చేస్తా ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు అనేది మన దేశానికి అత్యవసరమైనటువంటి బిల్లు ఈ బిల్లు ద్వారా దేశ ప్రయోజనాలను కాపాడుకోవచ్చు ఇదొక చారిత్రాత్మకమైనటువంటి మలుపు కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ బోర్డులో పారదర్శకత అనేది లేకుండా పోయింది ఈ నిజాయితీ జవాబుదారీతనం అన్ని కూడా లోపించాయి ఇప్పటి వరకు ఈ వక్ఫ్ బోర్డు ద్వారా కేవలం కొంతమంది బూర్జువాళ్ళు మాత్రమే లబ్ధి పొందుతా వచ్చారు అర్థమవుతుందా దొంగలు ఉన్నారు కదా గజి దొంగల వాళ్ళకి మాత్రమే మేలు జరుగుతుంది కానీ ఇక నుండి ఈ వక్ఫ్ బోర్డుల ద్వారా పేద ముస్లింలకు అట్టడుగున ఉండిపోయినటువంటి వర్గాలకు మేలైతే జరుగుతుంది ఇక నుండి పేద ముస్లింలు కూడా ఈ వక్ఫ్ బోర్డులో భాగస్వాములు అవుతారు వాళ్ళు కూడా తమ గళాన్ని సమర్థవంతంగా వినిపించవచ్చు ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని రూపొందించడం ద్వారా ముస్లింలలో ఈ సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం పారదర్శకత సమ్మిళిత న్యాయం అనేది జరుగుతుంది మన సమిష్టి అన్వేషణలో ఇదొక కీలక ఘట్టం అని చెప్పేసి ప్రధాని మోడీ గారు చాలా గొప్పగా చెప్పినారు ఇలాంటి చట్టాల బలోపేతం కోసం సహకరించినటువంటి ఈ కమిటీ సభ్యులు చర్చల్లో పాల్గొన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ క్రమంలోనే పార్లమెంట్ కమిటీకు తమ విలువైనటువంటి సూచనలు పంపినటువంటి పౌరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు ఈ వక్ఫ్ బోర్డు ముఖ్యంగా పేద ముస్లిం మహిళలను పేద ముస్లిం పిల్లలను వాళ్ళ ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్రవర్తించింది ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందడంతో వాళ్ళ ప్రయోజనాలకు హక్కులకు భద్రత అయితే కలిగినట్టయింది ఈ బిల్లు ద్వారా ఇప్పుడు ముస్లింలలో సామాజిక న్యాయం అయితే జరగనున్నది వెనుకబడినటువంటి ముస్లిం వర్గాలకు కూడా ఇప్పుడు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పినారు దీనివల్ల సామాన్యులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు జరిగేదంతా కూడా మంచి అని అర్థం అన్నమాట మనం ఇప్పుడు ఆధునిక యుగంలో ఉన్నాం ప్రతి పౌరుడి గౌరవాన్ని హక్కులకు మనం ఖచ్చితంగా ప్రాధాన్యత అయితే ఇవ్వాల్సి ఉంటుంది మనము ఇదే మార్గంలో పయనిస్తూ బలమైనటువంటి సమ్మిళిత భారత్ను నిర్మిద్దామంటూ ప్రధాని మోడీ గారు కీలకమైన ట్వీట్ చేయడం ఇక్కడ విశేషం అనమాట ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఎవరెవరి అభిప్రాయాలన్నీ కూడా పంపించాలని చెప్పేసి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ పార్లమెంట్ కమిటీకి అయితే వాళ్ళ అభిప్రాయాలు అయితే పంపించారనమాట అంటే వక్ఫ్ బోర్డుకు సపోర్ట్గా కొంతమంది లేదు వక్ఫ్ బోర్డును రద్దు చేయాలని చెప్పేసి ఇట్లా కొంతమంది అందరూ కూడా ఈ ఓటింగ్ అంతా నిర్వహించారు ఇక్కడ విషయం ఏంటంటే వక్ఫ్ బోర్డు అనేది తెలియని వాళ్ళు కూడా అంటే వక్ఫ్ బోర్డు ఏం చేసింది ఏం చేస్తుంది అనేది తెలియని వాళ్ళు కూడా వక్ఫ్ బోర్డు ఉండాలని చెప్పేసి ఓటింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మన దరిద్రం మన దౌర్భాగ్యం ఏంటంటే మన హిందువుల్లో చాలా మంది అంటే హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు ఈ మేము భారతీయులమే అనుకుని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళలో చాలా మందికి కనీసం వక్ఫ్ బోర్డు అన్నా కూడా తెలియదు తెలిసా కూడా చాలా మంది ఈ ఓటింగ్ చేయడము బద్దకిచ్చారు ఏదేమైనప్పటికీ మొత్తానికైతే న్యాయమే గెలిచింది ధర్మమే గెలిచింది ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ అయితే 2 ఉభయ సభల్లోనూ పాస్ అయిపోయింది ఇక త్వరలోనే ఇదైతే చట్టంగా రూపాంతరం చెందుతుంది అనమాట అది విషయం అయితే అర్థమైందా నరేంద్ర మోడీ గారి వల్ల మన దేశానికి ఏ స్థాయిలో న్యాయం జరుగుతుందో
ఒక్కసారి ఆలోచించండి. ఇది అర్థం చేసుకోవాలంటే గొప్ప మనసు ఉండాలి. అది మీ అందరు కూడా ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.